హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2024 బెస్ట్ వేస్ టు ఇన్వెస్ట్ ఫర్ బిగినర్స్ అంటే నేను గోల్డ్ బాండ్స్ గురించి చెప్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అందులో ఎన్ని టైప్స్ ఉంటాయి, గోల్డ్లో ఎన్ని టైప్స్ అనేది ఉంటుందో నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ గోల్డ్ అంటే మనం వాడుతున్న గోల్డ్ అనమాట. డైలీ వేసుకుంటుంటాం కదా జ్యువెలరీ రూపంలో, అలాంటి గోల్డ్ తీసుకున్నాం అనుకోండి, మనకు ఛార్జెస్ కానీ మేకింగ్ ఛార్జెస్ అలాగే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఫిజికల్ గోల్డ్ అనేది మనకు అంత ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంత బెస్ట్ కాదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ గోల్డ్. ఇవైతే వేస్ట్ అనే చెప్పచ్చు. సో డిజిటల్ గోల్డ్ అనేది ఒక ట్రాష్ అనమాట. ఇందులో ఛార్జెస్ ఉంటాయి, జిఎస్టీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా రిస్క్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఫండ్స్ అనమాట. గోల్డ్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టి అందులో కూడా ఛార్జెస్ ఉంటాయి. సో మస్ట్ అండ్ షుడ్ ఇది కూడా నేనైతే నో అనే చెప్తాను. సో గోల్డ్ ఈటీఎఫ్ అంటే మీరు షార్ట్ టర్మ్గా పెట్టుకోవాలి అనుకుంటే మీకైతే గోల్డ్ ఈటీఎఫ్ అయితే బెస్ట్గా యూజ్ అవుతుంది. సో గోల్డ్ ఫండ్స్ అనేది లాంగ్ టర్మ్గా పెట్టుకోవచ్చు అనమాట. సో గోల్డ్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఉంటాయి, ఛార్జెస్ అనేది లో ఉంటుంది. షార్ట్ టర్మ్గా పెట్టుకోవాలనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనమాట. సో మీకు ఈటీఎఫ్ అనేది షార్ట్ టర్మ్లో బెస్ట్ అనమాట. సో ఇదైతే మీరు చూస్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టాలంటే ఛార్జెస్ తక్కువ ఉంటుంది. సో అలాగే షార్ట్ టర్మ్లో కూడా మీరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్జీబీ. దీని గురించి చెప్పాలని ఇంత ఉందన్నమాట. ఇదే అనమాట మెయిన్ మన టార్గెట్. సో సవరెన్ గోల్డ్ బాండ్ ఇది వచ్చేసి మనకు ఆర్బీఐ అయితే ఇష్యూ చేస్తుందన్నమాట. దీని మీద ఇంట్రెస్ట్ 2.5% అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. 2 times 1 yearలో 2 times అయితే మనకి ఇంట్రెస్ట్ అయితే జనరేట్ అవుతుందన్నమాట. సో లోన్కి వెళ్ళినప్పుడు తాకట్టు కూడా పెట్టుకోవచ్చు ఎస్జీబీ బాండ్స్ తీసుకెళ్ళి. సో ఇదైతే నో ట్యాక్స్ అనమాట. ఇది వచ్చి అద్భుతమైన ఒక హ్యాపీ న్యూస్ అనమాట అందరికీ. సో నో ట్యాక్స్ కాబట్టి సో సావరెన్ గోల్డ్ బాండ్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకైతే ఎలాంటి ట్యాక్స్ అయితే ఉండదన్నమాట. సో మీకు ఎప్పుడు ట్యాక్స్ పడుతుంది అనేది కూడా మీకు నేను చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఆర్బీఐ అయితే ఇష్యూ చేస్తుందన్నమాట. మీకు ఆ గోల్డ్ బాండ్స్ అనేవి గవర్నమెంట్ గ్యారంటీ అయితే మనకి ఇస్తుంది. 8 years వ్యాలిడిటీ అనమాట. సో 8 years లోపల మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నా నాకు వద్దు వేరే వాళ్ళకి ఇస్తాను అని చెప్పి గోల్డ్ బాండ్ వేరే వాళ్ళకి పెట్టినా కూడా అలాంటప్పుడు మీకైతే ఇంట్రెస్ట్ మీద అయితే ట్యాక్స్ అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఆర్బీఐ టైం టు టైం రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. మీరు సెర్చ్ చేస్తూ ఉండాలన్నమాట. ఒక కామెంట్ అయితే వచ్చింది, సవరెన్ గోల్డ్ బాండ్ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండి అని చెప్పి మెసేజ్ చేశారనమాట. సో నేను చెప్పేది ఒకటే అండి, మీరు గూగుల్లోనే మీకు అన్నీ తెలుస్తుంది. సో ఎప్పుడు ఇష్యూ చేస్తారో అని చెప్పి. సో నన్ను ఫాలో అవుతున్నా కూడా నేనైతే నాకు తెలిస్తే నేనైతే మీకు వీడియో రూపంలో చేసి పెడతాను. ఓకేనా? మీ కామెంట్కి రిప్లై దొరికిందనే అనుకుంటున్నానండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో డిమ్యాట్ అకౌంట్ ఉన్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. సావరెన్ గోల్డ్ బాండ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ మీరు డిమ్యాట్ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. బ్యాంక్లో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే సావరెన్ గోల్డ్ బాండ్ పోస్ట్ ఆఫీస్లో దొరుకుతుంది, అలాగే బ్యాంక్లో కూడా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు చేసుకోవచ్చు. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. సో డిమ్యాట్ అకౌంట్లో ఎస్జీబీలో ఓపెన్ చేసుకోండి, ఓపెన్ చేసి కొనుక్కోవచ్చు అనమాట. సో యూనిట్స్ రూపంలో మీకైతే వాళ్ళు అమ్ముతూ ఉంటారు, మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. మెచ్యూరిటీ చూసి కొనండి. సో మెచ్యూరిటీ లెవెల్స్ ఏ లెవెల్లో ఉందో మీరు చూసుకోండి. 8 years కాబట్టి సో చూసి కొనుక్కోండి. ఓకేనా? మిడిల్లో కొంతమంది మాకు వద్దు, మిడిల్లోనే మేము అమ్మేస్తాము అనుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు కూడా మీకు డిమ్యాట్ అకౌంట్లో ఎస్జీబీలో అయితే ఓపెన్ చేసి మీరైతే కొనుక్కోవచ్చు అనమాట. సో ఆర్బీఐ కానీ డిమ్యాట్ అకౌంట్లో కానీ వడ్డీ అయితే వస్తుందన్నమాట. సో మీరైతే చూసి ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి.
మీకు నో బ్రోకరేజ్ ఉంటుందన్నమాట. ఇందులో నో బ్రోకరేజ్లో వాళ్ళైతే ఇస్తూ ఉంటారు. ఎస్జీబీలో 6000 1 యూనిట్కి 6000 అంటే ఎస్జీబీలో ఎన్ని గ్రామ్స్ కొనొచ్చు అంటే 1 గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. మీరు బాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 1 గ్రామ్ కన్ఫామ్గా తీసుకోవాలి. సో 6000 ఆ రేంజ్లో 1 యూనిట్ నుంచి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ చెప్పాను కదా ముందుగానే 2.5% అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుందని చెప్పి. సో ఇదైతే మంచిగా మీకు 2 టైమ్స్ అయితే ఇయర్కి మన అకౌంట్లో వేస్తూ ఉంటారు. సో పర్ యానం 150 రూపీస్ అనుకోండి. 2 టైమ్స్ అంటే 6 మంత్స్కి ఒకసారి 75 రూపీస్ అయితే మీకు అకౌంట్లో పడుతూ ఉంటుందన్నమాట. డీమ్యాట్ అకౌంట్లో కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. మీకుంటే డీమ్యాట్ అకౌంట్ ఉంటే కూడా మీరైతే అందులో ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ మీద వచ్చి ట్యాక్స్ అయితే ఉంటుంది. నేను అదే చెప్పాను కదా, ఇంట్రెస్ట్ మీద వచ్చి మీకు ట్యాక్స్, మీరు ఎంతైతే ఇంట్రెస్ట్ మీకు వస్తుందో దాని మీద ట్యాక్స్ అయితే కట్టాలి. సో 8 ఇయర్స్కి మీకు నో ట్యాక్స్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ మీద వచ్చే ట్యాక్స్ మాత్రమే కట్టాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్స్ కూడా ఉంటాయి కదా. ప్రతి ఒక్క దాంతో పాజిటివ్ ఉందంటే ఏదో ఒక నెగిటివ్ అయితే ఉంటుంది. సో ఏంటి అది అంటే 8 ఇయర్స్ అంటే 8 ఇయర్స్లో మీరు మధ్యలో ఇన్ బిట్వీన్ అమ్మేస్తే లిక్విడిటీ అయితే తగ్గుతుంది. మీ అమౌంట్ నుంచి మీకు ఇచ్చే అమౌంట్ తగ్గుతుందన్నమాట. సో మీరు వచ్చేసి ఇన్ బిట్వీన్ అంటే 8 ఇయర్స్ వ్యాలిడిటీ లోపల అమ్మేస్తే కనుక మీకైతే అమౌంట్ తగ్గి వస్తుందన్నమాట. సో అది ఒకసారి చూసుకోండి. 8 ఇయర్స్ మీరు పెట్టుకొని మీరైతే ఆ తర్వాత అమ్మారనుకోండి మీకు మంచిగా యూజ్ అవుతుందన్నమాట. సో 8 ఇయర్స్ లోపల అమ్మారనుకోండి మీరు నష్టపోతారు. సో అలా కాకుండా 8 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరైతే అమ్ముకున్నారనుకోండి ఎలాంటి నష్టం లేకుండా మీకైతే మనీ మంచిగా వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఎన్ఆర్ఐ ఉన్న వాళ్ళకి ఇవ్వరనమాట. ఎన్ఆర్ఐ అయితే నో సవరెన్ గోల్డ్ బాండ్ అయితే ఇవ్వరు. సో మన ఇండియాలో ఉండి ఎన్ఆర్ఐ వాళ్ళు అయితే ఓకే కొని పెట్టుకోవచ్చు, కానీ ఎన్ఆర్ఐ వాళ్ళకైతే మాత్రం ఇలాంటి సవరెన్ గోల్డ్ బాండ్స్ అయితే ఇష్యూ చేయరనమాట. సో ఇలా నెగిటివ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు అన్నీ చూసుకొని మీకు నచ్చితే సవరెన్ గోల్డ్ బాండ్ మీద వచ్చి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. సో నేను వాళ్ళు పెట్టిన కామెంట్కి రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తే నాకైతే కామెంట్ చేయండి. సో నాకు కూడా అర్థమైందండి అని చెప్పి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరైతే సవరెన్ గోల్డ్ బాండ్ 2023-24 అని కొట్టారనుకోండి మీకు ప్రతిదీ డీటెయిల్గా వచ్చేస్తుంది. సో మీకు మంచిగా తెలుస్తుందన్నమాట ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకేం లాభం అని చెప్పి. సో మీకు మంచిగా గోల్డ్ బాండ్స్ రూపంలో మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంచిగా హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇవి కూడా ఎస్జీబీ అనేది చాలా మంచిదనే నేను చెప్తాను. గోల్డ్ బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ లాగానే మీకు యూజ్ అవుతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.